ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 4 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి. నీ మనసుకు సంతోషం కలిగించే వార్త చెబుతాను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మన కోసం ఎటువంటి సందేశం తీసుకువచ్చారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు తమ్మునేలు చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక నెంబర్ అయితే బాబా గారిని స్మరిస్తూ తాకండి. బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నీ మనసుకి ఆనందం కలిగించే కొన్ని వార్తలు తీసుకువచ్చాను. ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావమ్మా. ఇటీవల కాలంలో నీకు శుభగడియలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది. అయితే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా, సాయినాథ, చిన్న చిన్న అవసరాల నుండి గట్టెక్కుతున్నాము, కానీ మా ముందున్న ఈ పెద్ద అగాధం ఎప్పుడు పూడుస్తావు? ఈ అగాధం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగలము. మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం. ఈ సమస్యకి పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు కదా తల్లి. ఆ అగాధం పూడ్చుకోవటానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటుపడుతున్నావు. అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వటం లేదు. అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న వాటిని పూడ్చాలని అనుకున్నావు. అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు. బిడ్డ, నీ ఎదుగుదలకి అడ్డంగా ఉన్న ఎటువంటి ఆటంకాన్నైనా సరే నేను తొలగిస్తాను. అలా తొలగించటానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను. నువ్వు ఏమీ ఆందోళన చెందవద్దు తల్లి. నువ్వు పాటుపడుతున్న పని నీకు రక్షణగా ఉంటుంది. దానితోనే నీకు ఈ అగాధం పూడుస్తుంది. ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది. ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలు అన్నీ తొలగించుకుని మీరు ఎలాగైతే జీవించాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు కోరుకున్నట్టు ఒక్కొక్కటి జరుగుతూనే ఉంది కదా. ఈ పెద్ద సమస్యల నుంచి బయటపడటానికి కూడా నీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన వస్తుంది. తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు తల్లి. ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం. భార్యాభర్తల మధ్యన విభేదాలు సర్వసాధారణం. అయితే ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్యని ఎలా దాటాలి అన్నది మీరిద్దరూ కూర్చుని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరటానికి ఇన్ని రోజులు సమయం పట్టేది కాదు. మీ మధ్యన సామరస్యత లోపించటం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూ ఈ స్థాయికి వచ్చాయి. అయినా సరే ఏమీ పర్వాలేదు తల్లి. మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. అందుకు నేను హామీ ఇస్తున్నానమ్మా. ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది. బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు. మీరు కోరుకున్నట్టుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడపాలని, మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ మనసులో ఒక అభీష్టం ఉంది. ఆ అభీష్టం ఎప్పుడు సిద్ధిస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అది ఏమిటో తెలుసుకుంటావా? ఏమిటి, ఎప్పుడు నేను బాబాకి చెప్పుకోలేదు కదా, బాబాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా తల్లి? నువ్వు నాకు చెప్తేనే నీ సంగతులు అన్నీ తెలుస్తాయా అని అనుకుంటున్నావా తల్లి?
మీరు ఏం చేస్తున్నా, ఎలా మసులుతున్నా అన్నీ నా కనుసన్నల్లోనే జరుగుతాయి తల్లి. నాకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. నువ్వు నాకు విన్నవించుకున్నా, విన్నవించుకోకపోయినా నీ మనసులో ఉన్న సంతోషమైన, బాధైనా, కోరికైనా నేను ఇట్టే గ్రహించగలను. అయితే నీకున్న ఈ కోరిక ఏమిటో చెప్పనా? నీకు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, అక్కడ భగవంతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఎంతో కోరికగా ఉంది. ఇది ఎన్నాళ్ళ నుండో మీ మనసులో ఉంది. కానీ భగవంతుడి సన్నిధానానికి, భగవంతుని దర్శనానికి వెళ్ళాలి అంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. అది లేకనే ఇప్పటి వరకు నేను వెళ్ళలేకపోయాను అని అనుకుంటున్నావు. అది నిజమే తల్లి. భగవంతుడిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాలి అంటే ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది. నీకు ఆయన దర్శన భాగ్యం కలిగే అదృష్టం వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండానే అన్నీ వాటికవే అమరుతాయి. ఈ సమస్యలన్నీ ఎంత త్వరగా తొలగిపోతే అంత త్వరగా నేను అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రావాలి. అక్కడ భగవంతుని దర్శనం కళ్ళారా చేసుకుని ఆనందపడాలి. అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఇది నీ మనసులో ఉన్న బలమైన కోరిక తల్లి. నువ్వు కోరుకున్నట్టే నీకు అంతా మంచే జరుగుతుంది. అతి తొందరలోనే నువ్వు ఏ పుణ్యక్షేత్రానికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నావో ఆ పుణ్యక్షేత్రంతో పాటు నీ మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావో అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళి చూసి రాగలుగుతావు. నీకు సమయం అనుకూలంగా మారింది. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు తలచిన వెంటనే అన్ని పనులు జరుగుతాయి తల్లి. అందువల్లనే నేను నీకు ఈ సందేశం ఇవ్వగలుగుతున్నాను. నీకు సమయం అనుకూలమైనప్పుడు మాత్రమే నా దగ్గర నుండి సందేశం వస్తుంది. నీకు ఉన్న ఆటంకాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతాయి. కాబట్టి నువ్వు ఊహించకుండానే నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి తల్లి. నువ్వు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చూడగలుగుతావు. సదా నీకు నేను ఎప్పుడూ తోడు ఉంటాను. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా మీరు చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు అన్నీ చూసి ఆనందంగా ఇంటికి చేరి సకల సౌభాగ్యాలతోనూ, ఆయురారోగ్యాలతోనూ, అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు. తల్లి, భారం దించుకో. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని నమ్ము. నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయవద్దు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నాను అని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకో. నీ దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు. దుఃఖించు. మనసంతా ఖాళీ అయిపోయే వరకు నీ కన్నీటిని బయటికి పంపించేసే తల్లి. అప్పుడే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. నీ మనసులో ఉన్న భారం దిగిపోతుంది. లేదంటే అది నీలో ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు. ఎంతో అత్యవసరమైతేనే కానీ దుఃఖించరాదు. చీటికి మాటకి కన్నీళ్లు పెట్టరాదు. నువ్వు భరించలేని బాధ నీలో ఉంది కాబట్టి నేను నీకు ఈ సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని అంతా వదిలిపెట్టు. మనసు తీరా దుఃఖించి, ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం వెళ్ళిపోతే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది తల్లి. అందువలన కన్నీరుని బయటికి పంపించేయటం అన్నది ఎంతో మంచి విషయం. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తాయి. ఆ ఆలోచనలన్నీ కూడా మనకి వేదనని తీసుకువస్తాయి. ఆ ఆవేదన తొలగిపోయినప్పుడు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందుతావు. కాబట్టి నీకు ఉన్న కష్టాలన్నీ తొలగించుకోవటంలో నువ్వు ముందు అడుగు వేయగలుగుతావు తల్లి. నీ బాబా ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు కోరుకున్నట్టుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రావాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు
3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు, ఎందుకు అంత ఆవేదన చెందుతున్నావు, నిన్ను కొంతమంది మాటలతోటి చేతలతోటి బాధ పెడుతున్నారు అని బాధపడుతున్నావు కదా తల్లి. వారిని నువ్వు ఏమీ అనకపోయినా సరే నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు కదమ్మా, నిందలు వేసి అవమానిస్తున్నారు కదా, చాలా బాధపడుతున్నావు తల్లి. బాబా ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు, ఇలా అవమానాల పాలు చేశావేమిటి, మాకు పరువు ప్రతిష్టలు లేకుండా చేశావేమిటి, మాకు ఏ పాపం తెలియదు కదా, మేము నీతిగా నిజాయితీగానే బ్రతుకుతున్నాము కదా, మా జీవితాన్ని ఇలా ఎందుకు చేశావు బాబా అని ప్రతి క్షణము నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా తల్లి. ఇదంతా కూడా కర్మదోషమేనమ్మా, ఇది ఏదీ కూడా నీ ప్రమేయం లేదు, నువ్వు ఎక్కడా కూడా ఏ పొరపాటు చేయలేదు తల్లి. అది నీ బాబా తండ్రికి తెలుసు, నీ మనసుకు తెలుసు. అంతేగాని ఎవరో నిన్ను అవమానించారని నిందలు వేశారని బాధపడవద్దు. వాళ్ళకి ఎటువంటి సమయంలో ఎటువంటి శిక్ష వేయాలో నాకు తెలుసు తల్లి. అతి త్వరలోనే వారికి కఠినమైన శిక్ష వేస్తానమ్మా. నీ కళ్ళతో నువ్వే చూస్తావు. ఓపిక పట్టు, సహనంగా ఉండు. సహనానికి ఫలితం తీయగా ఉంటుంది తల్లి. కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ, ఏదీ మర్చిపోదు. వారికి తగిన సమయంలో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుందమ్మా. నువ్వు అందుకు ఏమాత్రం చింతించవద్దు, వారి గురించి ఆలోచించవద్దు. వారు ఎటువంటి బాధలు అనుభవిస్తారు, నిన్ను ఎన్నో రకాలుగా బాధలు పెట్టారో అంతకు మించి బాధలు, అంతకు మించి శిక్ష అనుభవిస్తారు. నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా, నువ్వు నా బిడ్డవి. నేను నీ వెనకాల ఉన్నానన్న సంగతి మర్చిపోయి వారు నిన్ను బాధ పెడుతున్నారు. నా విశ్వరూపమేమిటో వారికి చూపిస్తాను. ఇంక జన్మలో వారు నీ జోలికి రారు తల్లి. నా మీద నమ్మకంతో ఉండు తల్లి. నా నామస్మరణ చేస్తూ నా విభూది ధరిస్తూ ఉండమ్మా, నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు గురువారం రోజున నా ఆలయానికి రా తల్లి. అక్కడ కూర్చుని బాబా చాలీసా పారాయణం చేయి తల్లి. నా సచ్చరిత్ర పారాయణం చెయ్యమ్మా. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ మనసులో ఉన్న బాధంతా తొలగిపోతుంది. నీ మనసుకు సంతోషం కలిగేలా నేను చేస్తాను తల్లి. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, బాబా గారు సందేశం విన్నారు కదండి. ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.